సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం చేస్తున్నప్పటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం చూసాం సార్. అయితే దీన్ని కొంతమంది మార్ఫింగ్ చేయడమో, లేకుంటే బాడీ షేమింగ్ చేయడమో ఆయన పైన ఇలా చేసి రకరకంగా మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అయితే చేశారు సార్. దీని పట్ల ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి జనసేన నేతలు పలు జిల్లాల్లో చాలా కేసులైతే వాళ్ళ మీద నమోదు చేస్తున్నారు. మెయిన్‌గా ఇదంతా కూడా వైసీపీ వాళ్ళే చేయించారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించడం కూడా చూస్తున్నాం సార్. మరి ఇప్పుడు వైసీపీ అంటే గవర్నమెంట్ ఎలాగో కూటమి గవర్నమెంటే ఉంది కాబట్టి వైసీపీ ఎవరెవరైతే ఈ విధంగా చేశారో, ఈ విధంగా ట్రోల్ చేశారో, మార్ఫింగ్ చేశారో వీళ్ళందరిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? మరి ఎంటైర్‌గా ఈ ట్రోలింగ్ కల్చర్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ట్రోలింగ్ కల్చర్ అనేది ప్రతి పార్టీకి కూడా ట్రోల్ సైన్యాలు ఉన్నాయి. ఎవరు ఖాళీగా లేరు. రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి ఆ ఏరియాల్లో. ఈ ట్రోల్ సైన్యం పెయిడ్ పార్టీస్ ఇవన్నీ కూడా. అంటే పెయిడ్ ఆర్మీ అనే అనాలి, సైన్యాలు ఇవి. వీళ్ళు వాళ్ళకి ఇస్తున్నటువంటి డబ్బులకి న్యాయం చేయటం కోసం తమ నాయకుడి మీద ఎవరైనా ఏం మాట్లాడినా అది పాజిటివ్గా అంటే కొంచెం వ్యంగ్యం జోడిస్తే చాలు. వ్యంగ్యంగా కూడా కొన్ని సందర్భాల్లో ప్రశంస ఉంటుంది. దీన్ని పొయిటిక్గా చెప్పాలంటే తిట్టు కవిత్వము అంటారు. అంటే అదొక ధోరణి, అదొక స్టైలు. ఆ స్టైల్ వీళ్ళకి అర్థం కాక నిందాస్తుతి అంటారు. నిందాస్తుతి అంటే నిందలా అనిపించే స్తుతి. ఆ నిందాస్తుతి ఇలాంటి వాళ్ళు వింటే ఇది నిందేనేమో అనుకుని దాడి చేసే సందర్భం. వాడు పొగుడుతాడు, పొగట్టం కోసం నిందలాగా పొగుడుతాడు. అదొక వెరైటీ, అదొక రూపం, సాహిత్య రూపం. అది వీళ్ళకి అర్థం కాదు. అర్థం కాకుండా దాడికి దిగిపోవచ్చు. ఇంత ప్రమాదాలు ఉంటాయి ట్రోల్ సైన్యంతో. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ టార్గెట్ ఒకటే, ప్రతిరోజు ఒక కంటెంట్ ఏరుకోవాలి. ఈ కంటెంట్ అంటే వాళ్ళు ఏ నాయకుడికైతే పనిచేస్తున్నారో ఆ నాయకుడి గురించి ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో దాన్ని ఎంపిక చేసుకుని వాళ్ళ మీద దాడి చేయాలి. ఇన్ని దాడులు చేశాం మేము అని చూపిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇది జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈ ట్రోల్ సైన్యాలు పుట్టి ఆ ట్రోల్ సైన్యాలు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాయి, ఈ యుద్ధాలు నిర్వహిస్తున్నాయి. ఈ ట్రోల్ యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ యుద్ధాలు జరుగుతాయా లేదా సంబంధం లేదు, కానీ ట్రోల్ యుద్ధాలు జరుగుతున్నాయి. మీమ్ యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. మీమ్స్ గాడ్ అని చెప్పి బ్రహ్మానందం గారికి ఒక పేరు పెట్టారు ఈ మధ్య. అవును. మరి ఆయన ఏమైపోవాలి? ఆయన్ని ఎంత ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు కదా. బాడీ షేమింగ్ ఏమిటి, రకరకాల షేమింగ్ చేస్తున్నారు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా అనేకం చేశారు కదా. ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ఒక లైవ్ క్యారెక్టర్ని డిజైన్ చేసి కొన్ని వేల వీడియోలు తీశారు కదా తెలుగుదేశం పార్టీ గెలవాలని భావించినటువంటి ఆ వర్గానికి చెందిన వాళ్ళు. మరి వాళ్ళ సభ్యతా సంస్కారాలు ఎక్కడికి పోయినాయి? జైల్లో ఉంటే జగన్ ఎలా మాట్లాడతాడో కూడా వీడియోలు తీసి ఒక డమ్మీ క్యారెక్టర్తో చేయించి పెట్టారు కదా. మరి ఆ సంస్కారం వీళ్ళు చేసేది సంస్కారం కాదు. వీళ్ళు బాడీ షేమింగ్ చేశారు అనుకుందాం, చేయటం తప్పే. ఇది తప్పైనప్పుడు అది కూడా తప్పే కదా. జగన్ చెయ్యి పెట్టే విధానం మీద, జగన్ మాట్లాడే విధానం మీద ఎన్ని ట్రోల్స్ చేశారు, ఎన్ని షేమింగులు చేశారు. అలాగే లోకేష్ మీద కూడా ఎన్ని ట్రోల్స్ జరిగినాయి. ఆయన మంగళగిరి అనే పేరుని ఉచ్చరించటం రాని పరిస్థితిలో ఒక చోట మాట్లాడాడు ఆయన. దాన్ని పట్టుకొని ఎంత ట్రోల్ చేశారు అతన్ని. రాహుల్ గాంధీని పప్పు అని ప్రమోట్ చేయడం కోసం, పప్పు అనే పేరుతో అతన్ని బ్రాండ్ చేయడం కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటుంది భారతీయ జనతా పార్టీ. లోకేష్ని పప్పుగా బ్రాండ్ చేయడానికి వీళ్ళంత ఖర్చు పెట్టి ఉంటారు, జగన్ సైన్యం. ఇవి జరుగుతాయి. ఇవన్నీ జరపటం కోసమే రెండు పనులు ఉంటాయి ట్రోలర్స్కి. ఒకటేమో తమ నాయకుడి మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తక్షణ దాడి చేయటం ఒక ప్రోగ్రాం. రెండో ప్రోగ్రాం ఏంటంటే తమ ప్రత్యర్థుల్ని ఎక్కడెక్కడ రెడిక్యూల్ చేయడానికి అవకాశం ఉంటుందో అక్కడ ఇమ్మీడియట్గా రెడిక్యూల్ చేయాలి, అపహాస్యం చేయాలి. వాళ్ళు చేయకపోతే వాడు ఉద్యోగం సరిగా నిర్వర్తించినట్టు కాదు. వాళ్ళు మనల్ని ఈ నెలలో 30 సార్లు రెడిక్యూల్ చేశారు, మనం కనీసం 20 సార్లు కూడా చేయలేకపోయాం అని చెప్పి వీళ్ళ వీకెండ్ సమావేశాలు, మంత్ ఎండ్ సమావేశాల్లో రివ్యూలు ఉంటాయి. అందుకని వీళ్ళు ప్రోగ్రామ్గా చేస్తారు, ఫోకస్డ్గా చేస్తారు. అట్లా పవన్ కళ్యాణ్ ఇప్పుడు
కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టడం అనే కల్చర్, అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇమ్మీడియట్గా కేసు పెట్టడం. ఈ కేసులు కూడా ఎలా పెడుతున్నారు, మన రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు ఒక 7-8 ప్రాంతాల్లో పెట్టించేస్తారు. పార్టీ క్యాడర్ ఉంటుంది కాబట్టి. ఈ 4 పోలీస్ స్టేషన్లు 5 పోలీస్ స్టేషన్లు రాష్ట్రానికి 4 చెరువులా 5 చెరువులా ఉండి వారందరూ వారి వారి గ్రామాల్లో ఒక పిటిషన్ పడేస్తారు, ఒక కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద వాళ్ళు విచారణ కోరేలాగా వీళ్ళు మోటివేట్ చేస్తారు. ఆ విచారణకి రమ్మంటే వీళ్ళు 5 చోట్లకి తిరగాలి. ఏది పెట్టిన వాళ్ళు ట్రేస్ అయితే, మాట్లాడిన వాళ్ళు సెలబ్రిటీస్ అయితే వాళ్ళు చచ్చినట్టు తిరగాల్సిన ఒక పరిస్థితి అనివార్యంగా ఉంటుందనేది మనం వర్మ గారి కేసు నుంచి అర్థమవుతుంది. అయితే వీళ్ళు దొరుకుతారా? ఇప్పుడు ప్రస్తుతం ఈ బాడీ షేమింగ్ చేసిన వాళ్ళందరూ అంత ఈజీగా ట్రేస్ అవుతారా అనేది చూడాలి. అందులో కొంతమంది ట్రేస్ అవ్వచ్చు, ట్రేస్ కాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ట్రేస్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే ఈ దాడులకు తెగబడతారు. సో ఆ సాంకేతిక పరిజ్ఞానం లేక ఈ మీమ్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని షేర్ చేసిన వాళ్ళు కూడా వచ్చేస్తారు దీనిలోకి, ఈ రాడార్లోకి. ఈ రాడార్లోకి వచ్చేసిన వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎక్కడెక్కడ పెడతారు, ఏం కష్టాలు పడతారు. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చి ఇది జరిగింది అంటే, కొంతమంది జర్నలిస్టులను కూడా గతంలో అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. గుంటూరుకు చెందినటువంటి ఓ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చాలా రోజులు వేధించారు. ఇవి జరుగుతాయి. అంటే తన మీద నెగిటివ్ వార్తలు ఆధారరహితంగా రాశారు అనే కేసుతో ఆయన్ని టార్గెట్ చేసి పెట్టుకున్నారు లోపల. ఇవి జరుగుతాయి. ఇవి జరగవు అని అనుకోవటం లేదు. కానీ ఈ ట్రోల్ సైన్యము వీళ్ళందరూ కూడా రేపు, అంటే మొన్న జగన్ అన్న మాటే రిపీట్ చేస్తారు వీళ్ళు. ఓకే, మా మీద కేసు పెట్టారు, బాగానే ఉంది, రేపు రాబోయేది మా రాజ్యమే, మేము అప్పుడు మా దగ్గర ఈ కంటెంట్ కూడా ఉంది అంతా, మీరు మా మీద ఎన్ని చేశారో ఆ కంటెంట్ ఉంది మా దగ్గర, మా ప్రోగ్రామే అది కాబట్టి, సో ఆ కంటెంట్ మీద మేము కూడా కేసులు పెడతాం, ఇప్పుడు మీరు పెట్టండి అప్పుడు మేము పెడతాం. అంటే ఇది నిరంతర ప్రక్రియగా నడుస్తూ ఉంటుంది అనేది అర్థం అవుతుంది. ఇది తప్ప దీనివల్ల సాధించేది ఏమి ఉండదు. దాన్ని వదిలేస్తే బెటర్. అది జరుగుతుంది, వీళ్ళు చేశారు వాళ్ళు చేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇరు సైన్యాలు మోహరించున్నప్పుడు యుద్ధంలో యుద్ధనీతి ఉంటుంది తప్ప ఇంకో నీతి ఉండదు. యుద్ధనీతి ప్రకారమే యుద్ధం నడుస్తుంది. యుద్ధనీతిని ఇంకో నీతితో సమీక్షించడం అనేది కుదిరే వ్యవహారం కాదు. దీన్ని యుద్ధంగా ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళకి భయం, ఇబ్బంది. అవతల వాడికి ట్రోల్ సైన్యం ఉందంటే మీకున్న సైన్యం ఏమిటి అంటాడు వాడు. ఇది జరుగుతోంది. మాకు అభిమానులు ఉంటారు, మీకు సైన్యాలు ఉంటాయని మాట్లాడతారు. అభిమానులైనా సైన్యమైనా ఏదైనా సైన్యం, వీళ్ళందరికీ కూడా పేమెంట్స్ ఉంటాయి చాలా క్లియర్గా. ఈ ముఠాలు అవి రహస్య వేదికల మీద యుద్ధాలు చేసుకుంటాయి. ముసుగు దొంగలు వీళ్ళందరూ. వీళ్ళు అన్ని పార్టీలకి ఉన్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకి కలరు. కాబట్టి అది ఈ ముసుగు దొంగలు ట్రేస్ అవుతారా? వర్మ గారు ట్రేస్ అయ్యాడంటే ఆ గొడవ వేరు. కొంతమంది ట్రేస్ అవుతారు. వీళ్ళు ఇప్పుడు కేసులు పెట్టడానికి ఎవరు ట్రేస్ అవుతారు అనేది క్యూరియాసిటీ. మంచిదే, కల్చర్ని ప్రమోట్ చేస్తున్నట్టుగానే భావించాలి. ఇప్పుడు తెలుగుదేశం ఏ కల్చర్ అయితే ఫాలో అవుతుందో అదే కల్చర్ కూటమి భాగస్వామి కాబట్టి జనసేన కూడా పాటించాలి. ఆ జాబితాలోనే ఇది కూడా ఫాలో అయిపోయి కేసులు పెట్టేస్తాయి, వర్కౌట్ అయిపోతుంది. కొన్ని కేసులు పెడతారు, రేపొద్దున వాళ్ళు తిరుగుతూ ఉంటారు, జనసేన గురించి మాట్లాడతారు. జనసేన గురించి వాళ్ళు మాట్లాడటం మరక మంచిదే అనే సిద్ధాంతం ప్రకారం ఒక ప్రచారంగా భావిస్తే కేసులు పెట్టేసుకోవటమే మంచిది. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళ మీద కూడా అదే పద్ధతిలో కేసులు పెట్టేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.